దిల్సే పిక్చర్ పనిచేసాం మణిరత్నం గారితో. అలాగా ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతి టెక్నీషియన్ పనిచేసే ఆర్టిస్టులు అందరూ, బికాజ్ సినిమా అనేది డైరెక్టర్స్ విజన్. డైరెక్టర్ అనుకున్నది తను ఫీల్ అయింది, తను సెల్యులాయిడ్ మీద తీసుకురావడానికి తను అందరినీ ఆల్ క్రాఫ్ట్స్ని వాడుకుంటూ తను చెప్పాలనుకున్న కథని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించే క్రమంలో వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఒకటి మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. అలాగే నేను ఆ తర్వాత ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశాను. ఒక కరుణాకర్ అవ్వచ్చు, సీను వైట్ల, వివి వినాయక్, చాలామంది వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్, వర్సిటాలిటీ ఉన్న ఎంతోమంది. బట్ మై స్పెషల్ నా ఎంటైర్ 20 years ఆఫ్ మై కెరియర్లో మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గౌతమ్ మీనన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అందరూ సౌండ్కి, టెక్నిక్, వీటన్నిటితో పాటు తను సోల్కి, పిక్చర్లో ఒక సోల్ని బిలీవ్ చేస్తారు ఆయన. మనకి సినిమాలో సోల్ కనబడుతుంటుంది ఆర్టిస్టుల కన్నా. బియాండ్ ద స్టోరీ, బియాండ్ ద కెమెరా, బియాండ్ ద మ్యూజిక్, వీటన్నిటినీ ఆయన క్రోడిగ్రీకు ఆయన కలుపుకుంటూ ఒక సోల్ని హీ విల్ బ్రింగ్ అవుట్ ఆన్ టు ద స్క్రీన్, ఒక మ్యాజిక్. సో దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎస్పెషలీ చేతుని నేను ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్. అంటే తనలో ఒక డిఫరెంట్ యాక్టర్. ఎందుకంటే ఏమై చేసేవాళ్ళు ఒక సాఫ్ట్ క్యారెక్టరు, బాయ్ నెక్స్ట్ డోర్, అటువంటి క్యారెక్టర్ని అండ్ తన చేసిన పెర్ఫార్మెన్స్ అది ఒక ఎత్తైతే, ఈ పిక్చర్లో కంప్లీట్గా ఒక కన్విన్సింగ్గా ఒక నార్మల్ బాయ్ ఇటువంటి ఒక హార్డ్ కోర్ సిచ్యువేషన్స్లో అతను పడేసినప్పుడు విధి అతను ఎలా హౌ హీస్ గోన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కన్విన్సింగ్లీ. యాక్షన్ కూడా అంత కన్విక్షన్ తోటి చెప్పగలిగే డైరెక్టర్ ఈయన ఒక్కరే అనిపిస్తుంది నాకు. అలాగే మంజిమ, వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరు కలిపితేనే ఈ పిక్చర్లో ఆ సోల్ క్రియేట్ అయింది. నేను మొన్న ఐ థింక్ అబౌట్ మంత్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ చూసా. ఐ కుడెంట్ బిలీవ్ మేము ఈ పిక్చర్ తోటి 1.5 years ట్రావెల్ అవుతూ ఇది మేము పనిచేసిన సినిమా అనిపించింది. ఐ కంప్లీట్లీ సా ఎ డిఫరెంట్ ఫిల్మ్. రాసింది మేమే. ఇంకా ఒక ఈవెన్ 1 week 10 days బ్యాక్ కూడా మన నందిని ఫోన్ చేసి ఇంకా ఏవో కావాలి, లైన్స్ కావాలి సబ్ టైటిల్స్ కోసం. సో వీ కెప్ట్ రైటింగ్, వీ కెప్ట్ వర్కింగ్, వీ కెప్ట్ సపోర్టింగ్ throughout journey. The journey has been quite painful, but we all stood by him. And మీరు ఇప్పుడు చూసింది లైక్ ఇట్స్ ఓన్లీ ఐ వుడ్ సే 1% ఆఫ్ వాట్ ద యాక్చువల్ ఫిల్మ్ ఈజ్. ఎందుకంటే మారుతున్న సినిమా ట్రెండ్, మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు క్యాటర్ చేసే విధంగా ఇది ఉంటుంది. ఒక ఫార్ములా వేసుకొని, ఒక ఫార్మాట్ వేసుకుని, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక అటువంటి ఫార్మాట్స్ నుంచి బయటకు వచ్చి ఆయన చెప్పాలనుకున్న కథని ఆయన మనస్ఫూర్తిగా 100% కన్విక్షన్తో చెప్పారు. సో ఇది మేమందరం ఎలా అయితే ఆయనతో పాటు ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూ వచ్చామో, మా ప్రొడ్యూసర్ గారు రవీందర్ రెడ్డి గారు, ప్రతి టెక్నీషియన్ రెహమాన్ గారు, ఎవ్రీబడి. సో వీ ఆల్ స్టూడ్ బిహైండ్ హిమ్. బికాజ్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బికాజ్ టైం డజంట్ మ్యాటర్, ఎప్పుడు వచ్చింది అన్నది కాదు ఇంపార్టెంట్, వచ్చిన ప్రోడక్ట్ వర్క్ అయిందా లేదా, ఆడియన్స్ హార్ట్స్ని అది టచ్ చేసిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. 100% నా హార్ట్ అయితే టచ్ చేసింది ఈ పిక్చర్. అలాగే దీనికి తోడు దిల్ రాజు గారు తోడు ఆయన కూడా నిన్న చూశారంట పిక్చర్. నేను మార్నింగ్ చూసి నాకు ఇవాళ చెప్తున్నారు గౌతమ్ గారు, ఈ రియల్లీ లైక్ ద ఫిల్మ్. ఎందుకంటే నేను రాజోబెట్ టేస్ట్ నమ్ముతాను, జడ్జ్మెంట్ నమ్ముతాను. నేను ఒక్కనే కాదు, 2 states తెలుగు ఆడియన్స్ అందరూ నమ్ముతారు. సో కాబట్టి మీరు కూడా మా గౌతమ్ గారికి, మా టీంకి మేము ఎలా అయితే ఆయన వెనకాల ఉండి ఇప్పుడు దాకా మా వంతు సాయం మేము చేసామో, మా వంతు ఇది కాంట్రిబ్యూషన్ మేము చేసామో, మీరు కూడా ఆడియన్స్, మీడియా వారు ఎస్పెషల్లీ మీరందరూ కూడా ఐ హోప్ అండ్ ఐ విష్, ఐ ప్రే దట్ యు ఆల్ షుడ్ స్టాండ్ బిహైండ్ Gautam Menon and support a good cinema, and all the best. Say you've done a wonderful job. Thank you.
ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్లో గుర్తుకొస్తాయి. నేను ఎంటర్ అవుతుంటే ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఒక్కటి సినిమా గుర్తు రావడం, అలా లోపలికి వస్తుంటే జోష్ అప్పుడు ఒక చిన్న నాకు నా టీంకి చిన్న అంతర్మదనం. జోష్ ద్వారా చైతన్యం లాంచ్ చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యాను సార్, ఇట్లా గౌతమ్ మీనన్ గారితో ఏమై చేసేవని ఒక లవ్ స్టోరీ చేస్తాను. మా అందరి టీం ఏంటంటే జోష్ మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాము, డెఫినెట్గా ఇది శివాలాగా ఆడేస్తుంది, ఈయనకి ఏమైనా పిక్ అలాంటి సాఫ్ట్ సినిమా చేయడం. కట్ చేస్తే రిజల్ట్ అందరికీ తెలిసింది, మాది పోయింది దాని. ఇట్ ఈస్ అంటే ఫ్యాక్ట్. సినిమా చేసేటప్పుడు సినిమాని ఓకే చేసుకునేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్ సినిమా రిలీజ్ రోజే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే, ఈ సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ గారు లాంగ్ బ్యాక్ నుంచి ఈ సినిమాపై ప్యాషన్తో చేస్తూ ఉన్నారు. దాదాపు 1.5 year. ఒక 15 days బ్యాక్ వరకు ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆడియో చాలా బాగుంది అని అనుకున్నాను, కానీ ఆల్రెడీ సినిమా చాలా రోజులు అయింది, దీని గురించి మనం ఆలోచించడం ఎందుకని మర్చిపోయాను. ఈ ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు మొన్న ఇప్పుడు మనం ఏదైతే ట్రైలర్ చూసామో ఈ ట్రైలర్ నాకు ఫస్ట్ తీసుకొచ్చి చూపించారు. ట్రైలర్ చూడగానే ఇదేంటి మన ఒపీనియన్ వేరేలాగా ఉంది, సినిమా వేరేలాగా ఉంది, సో నైజాం గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు సో నిన్నే సినిమా చూశాను. ఇందాక రవీంద్ర రెడ్డి గారు కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఏం మాయ చేసావే ఘర్షణ, ఎస్ గౌతమ్ మీనన్ గారి బెస్ట్ ఫిలిమ్స్ ఏం మాయ చేసావే అండ్ ఘర్షణ. ఏం మాయ చేసావే ఫస్ట్ హాఫ్ అవుతే ఘర్షణ సెకండ్ హాఫ్. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏం మాయ చేసేలాగా క్యూట్గా అంటే ఆ ఎగ్జైట్ నిజంగా ఒక 45-50 minutes అయితే నాలో నేను ఏంటి ఇంత ఫ్రెష్ ఉంది, లవ్ సీన్స్ అన్నీ అండ్ ఇక పర్ఫార్మెన్స్ ఇద్దరు చైతు అండ్ మంజుమా ఇస్ ఏ హాసం. అంటే ఇస్ ఏ డైరెక్టర్ ఇస్ దేర్, గౌతమ్ మీనన్ గారు పర్ఫార్మెన్స్లు తీసుకుంటారు అలా ఆర్టిస్టుల దగ్గర నుంచి, వాళ్ళిద్దరు ఇస్ సూపర్గా చేశారు. ఐ ఫెల్ట్ అంటే ఒక అద్భుతం. నాకంతా ఆ లవ్ సీన్స్ కానీ వాళ్ళ జర్నీ కానీ చాలా అద్భుతంగా నచ్చింది. సడన్గా ఒక టర్న్ ఏదో జరిగింది అనుకుంటే మెల్లిగా సెకండ్ హాఫ్ని బిల్డ్ ఇస్ యాక్షన్ ఒక టెంపోలో, లైక్ ఘర్షణలో ఒక టెంపో ఎలా అయితే ఉంటుందో అలా టెంపోలో మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళారు. కొత్తగా ప్రయత్నం చేశారు. అంటే ఈ సినిమా డెఫినెట్గా కొత్త సినిమాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నాకు నిన్న చూడగానే అనిపించి గౌతమ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. మేబీ నాకు నచ్చినట్టు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చచ్చు, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఏ న్యూ ఫిలిం, ఇట్స్ నాట్ రెగ్యులర్ ఫిలిం. రెగ్యులర్ సినిమాల్లో జరిగినట్టు ఈ సినిమాలో ఉండదు, చాలా కొత్తగా అటెంప్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ మ్యూజికల్గా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మూవీలో కూడా ఇదే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. అంటే యాక్షన్లో సాంగ్స్ పెడితే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో క్యూట్గా లవ్ స్టోరీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా తీసుకెళ్తూ సెకండ్ హాఫ్ని మట్టుకు ఇది ఫుల్ యాక్షన్ రేంజ్లో తీసుకెళ్లారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ తను సీన్స్ కన్సూవ్ చేసినవి కానీ యాక్షన్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ అండ్ ఈజ్ ఫిలిం ద లెంత్ కూడా 2 hours 15 minutes. మరి ఎక్కడ ఆడియన్స్ ఇవాళ పేషెన్స్ లేవు, ఎక్కడ చూపిస్తే చూడడానికి సిద్ధంగా లేదు. సో అలా అన్ని ప్యాక్డ్గా బాగా వర్కౌట్ చేశారు. సో డెఫినెట్గా ఈ November 11th ఈ సినిమా రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా November 11th తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాను. గౌతమ్ గారు సూపర్ యువర్ వర్క్ అండ్ చైతు అండ్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్గా రవీంద్ర రెడ్డి గారికి ఫస్ట్ ఫిలిం, ఆల్ ది బెస్ట్. అండ్ ఓల్డ్ టీమ్ కోనా గారు అండ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విల్ సీ ఆన్ November 11th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నైజాంలో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దిల్ రాజు గారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ టూ. అండ్ ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు మాట్లాడతారు. నేను ఈ సినిమా చూశాను, 2 times చూశాను. నాగ చైతన్యకి, గౌతమ్ మీనన్కి, మంజిమా మోహన్కి, ఇది మా నిర్మాత మిరియాల రవీంద్ర రెడ్డికి సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది. సాంగ్స్ అయితే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎంత మంచి సాంగ్స్ ఇచ్చారో దాన్ని మేకింగ్ సైడ్ గౌతమ్ మీనన్ టేకింగ్ సైడ్ ఎక్స్ట్రానర్గా తీశారు.
ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత రిచ్గా గ్రాండియర్గా అద్భుతంగా ఉన్నాయి. ఒక 1.5 month బ్యాక్ గౌతమ్ మీనన్ గారు నాకు రవీందర్ రెడ్డి గారితో వెళ్తే డబల్ పాజిటివ్ సినిమా చూపించారు. చూడగానే చెప్పాను సూపర్ హిట్. వెంటనే మా అబ్బాయితో కూడా మీరు సినిమాలు చేయాలి గౌతమ్ గారు అంటే ఎమ్మటే చేస్తానని ప్రామిస్ చేశారు. ఆయన చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. యూత్కి, మాస్కి అందరికీ నచ్చే సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ యూత్ఫుల్గా రొమాంటిక్గా ఉండే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది ఈ మధ్య యూత్ బాగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేసే సినిమా. డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి మా నైజాం డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు గారు బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగే మా మిరియాల రవీంద్ర కూడా ఈ సినిమా బాగా డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Finally, we have a release date, November 11th. Every film has a journey, and there's destiny about every film. I believe in that. This is my 18th film, I think. So, I think how much ever you push and you try and put the film out, the day that it's meant to be released is when it is released finally. I really don't know why this film got delayed. There's no reasons as such. I know somebody said I made this film with a lot of passion. I made this film with a lot of passion, but I didn't mean to make it over 1.5 years. Somehow it ended up to be a film like that. And like I said, every film has a journey and it is released on a particular day. Maybe it is meant to release after Prem, which is actually a very good thing for us because Prem, we all know, is a super hit film, and Che, performed really well in that film. And coming 2-3 weeks after, Prem, we'll probably ride on the success of Premam and that, the fresh feel that Premam gave the audience. So, like I said, again and again, I'm saying that every film has a journey, and we didn't mean it to be this long and painful a journey. But finally, it's got a good release, and we have some really good people supporting the film. And I'm really happy about that. Producer Ravindra Reddy, Bellamkonda Suresh sir, Dil Raju sir, I mean, big people in the industry right now, and I'm really happy that, they are behind the film and supporting the film. Our work completely ends with the handing over the first copy. After that, it's what they do to the film and how they put it out. I was very happy when Dil Raju sir called me yesterday and he said, I feel very positive about the film. We all know about Dil Raju sir and the kind of films that he's made and how big and important name he is in the industry. I don't know him really well, but 1 year ago we faced a problem, a big problem, and I just went up to him and asked him for a certain help, and without thinking twice he said, yes, I will do this for you, he said. I was really thankful and really grateful to you for that, what you offered, sir, at that point. And Bellamkonda Suresh sir, you also been a big support. I know our journey also started ages ago, but he also saw the film and he really liked it. I was very scared when Ravindra Reddy said Suresh sir is going to come and see the film. So we know he has made aesthetic films, but lots of mass films also. So I was a little worried, but he completely loved the film and he discussed about every aspect of the film with me, and I'm happy and thankful. Like Dil Raju sir said, this film sort of straddles two genres in the film itself. There's a love story, and then there is a thriller action kind of a feel. I've tried something interestingly different in this, but I think to compare Yemaya Chesave and this film, Sahasam Swasana Sagipo, Yemaya Chesave was a story of a boy. This is a story of that same boy who's become a man. And obviously he has to fall in love. There's a friendship angle in the film, and then that becomes love, and that's entirely told in the first half of the film. And then suddenly, we try to introduce an element of a thrill in the film, and that happens in the second half. So I hope you like the film. The biggest support for this film has been contribution/support has been Rahman sir's music. I think we released the audio a long time ago, and that audio has really climbed to the charts, and people have liked it. Like 7 million to 10 million hits on YouTube for all the songs. And I think, like I said, this journey is also because the songs have become popular, and now people will come to the theatre expecting to see the songs, and I think we've shot the songs really well. Che has performed really well, and I keep telling him, this is your next step, Che. You've done these soft love stories, and once or twice you've crept into that slightly action element, but this film is the next big step. From here on, you should actually go on to make really big mass commercial films, I think, Che. And Manjima is definitely here to stay. A lot of people are looking to work with her, and I get lots of calls asking her
asking for her dates. I might just end up becoming a manager at some point, I think. But she's a very beautiful girl and a very good actress, and she's spoken the lines with so much clarity and such clear lip sync that it's a pleasure to have worked with her. So I hope you like the film and you support the film, and let me also know what you thought about it. Thank you so much. Thank one person because of who I'm standing here today. Thank you so much, Gautam sir, for giving me this opportunity, for believing in me, for giving me that confidence, and for bearing me and my tantrums. We had an amazing team. Thank you to all of you, the producers, Reshma ma'am, Venki sir, Kona sir, everyone, the technicians, assistant directors, production. We had an amazing team and I had a great time working with them. Thank you so much, Raman sir, for giving us a wonderful album. And thank you, Che, for being a really sweet co-star. He's helped me a lot throughout the process. And looking forward to work with you again if you call me. And thanks to the media for coming here today. Thank you. థ్యాంక్ యూ వంజిమా, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. నవంబర్ 11 సినిమా రిలీజ్ అవబోతుంది. ఐ థింక్ ఇంకా 2-3 డేస్లో సెన్సార్ కూడా జరగబోతుంది. సో ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారో ప్రేక్షకులు అందరూ, మీడియా ఫ్రెండ్స్ అందరూ, సినిమాని కూడా అంత పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ షోర్. అండ్ గౌతమ్ గారు సినిమాలో చేసినప్పుడు ప్రతిసారి యాజ్ అన్ యాక్టర్ నేను ఏదో నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ ఆయన సినిమాలో ఎప్పుడు కంటెంట్ ఇస్ కింగ్. సో దానివల్ల ది యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఒక కొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తారు. యూనో మనలో ఒక వేరియేషన్ వస్తుంది. అండ్ ఆయన చెప్తున్నారు ప్రేమం సక్సెస్తో ఈ సినిమా బాగా ఆడుతుందని. కానీ ప్రేమంలో నాకు కాంప్లిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో యాక్టింగ్లో, అది నిజంగా ఆయనకే థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ దట్ 1 year వర్కింగ్ విత్ హిమ్ ఐ లెర్న్ సో మచ్. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అ పెయిన్ఫుల్ జర్నీ, సార్. ఇట్ వాజ్ very knowledgeable one. Thank you very much, sir, for the opportunity again. My producer Ravinder Reddy Garki, Kona Venkat, and Manjima, thank you all so much for your support, and also Dilraju Garu for taking the film and supporting us all this. Thank you. My Chesave, it's the next step, and in favorite movies nadi, it's of course Emai Chesave, and that's not first half anta it'll be like an extension of Emai Chesave, and second half complete ga action zone lo kellu. శ్వాసగా సాగిపో నవంబర్ 11th వరల్డ్ వైడ్ రిలీజ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.